దాదాపు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ జగన్ పాలన తర్వాత గత 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అంటే మనం చూస్తున్నాము 76వ సంవత్సరం పుట్టినరోజు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని ఘనంగా కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం మనమైతే తెలంగాణ టీడీపీ భవన్లో ఉన్నాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టీడీపీ పార్టీలో పనిచేస్తున్నారు? నేను పార్టీ ఫౌండేషన్ సభ్యుడండి. పార్టీ స్థాపించినప్పుడు 150 మంది సభ్యులు, నేను రూపాయి సభ్యులను చేర్చాను. ఆ రోజుని రామారావు గారికి ఇచ్చిన తర్వాతే పార్టీ స్థాపించడం జరిగింది. అది మాకు ఎప్పుడు మరువురాని రోజు. అది రూపాయి సభ్యత్వంతో పార్టీని ఎలా నడపగలమని రామారావు గారిని అడిగితే, సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ రూపాయి సభ్యత్వంతో జరుపుకుంటలేదా, అలాగే మనం నడపాలని చెప్పి మాకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వస్తే ఆ రోజు కార్యకర్తను హింసించడం అంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలియపరచాలి. మా నాన్నగారు రాజకీయానికి వెళ్తే పాడైపోతానని తెల్లవారుజామున 3 కుప్పకాడికి పంపేశారు. కుప్పనూరు సీకాడికి ఎద్దుల తోలికాడికి పంపేశారు నన్ను. అది రాత్రి 7 వరకు ఆ కుప్ప దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. కాపలా ఆ ధాన్యం దొప్పేయకుండా రైతులు. ఆ రాత్రి 7 వచ్చి నేను భీమవరం వెళ్ళవలసింది, నేను ఇలా మాటేరు ఎదురు వెళ్ళవలసి వచ్చింది. మాటేరు వెళ్తే మాటేరు నుంచి కలిసి వచ్చాం. బట్లమూటూరులో ఆయన క్లాస్మేటు జస్టిస్ రామస్వామి గారు ఉన్నారని చెప్పి ఆయన ఇంట్లోకి వెళ్ళాలి, ఆయన ఆ ఊరు వెళ్ళి అంబేద్కర్కి దండేసి రావాలి అనేటప్పటికీ అప్పటికి జ్వరం వచ్చేసింది ఆయన. కానీ ఆయన ఫ్రెండ్ని గుర్తుపెట్టుకుని ఆ దండేసి ఏర్పాటు చేయమంటే మేము ఎడ్ల బండ్లు అయ్యి తొలగించి ఆ గ్రామం తీసుకెళ్ళి దండేసి తీసుకొచ్చాం. ధర్మిల ఆలమూరులో ఒక యాప చెట్టుకి కలగమొగ్గలకి పువ్వు ఉంటుంది. అక్కడ ఆ ఇంట్లో మకాం ఉండమని చెప్పి చెప్పాం ఆయనకి. ఈయన వ్యాన్ ఎప్పుడైతే ఆ గేట్ తీసుకుని లోనికి వెళ్ళిందో అప్పుడే జనం అందరూ కూడా పెంకిటింటి పైకి ఎక్కేసారు ఆయన పెంకిటిలకి చూడటానికి. ఇక్కడ మనం ఉండకూడదు, ఈయన ఇల్లు పాడైపోద్ది, వెనక్కి తిప్పేయండి అన్నారు. గేట్ ఎరగొట్టుకుని జనం వచ్చేసారు. మాకు ఉండటానికి దారి లేక ఎక్కడన్నా పొలంలో ఒక చెరువు, ఒక పొంత ఉండి అక్కడ కంట్రోల్ చేయగలిగేలా ఉంటే అక్కడ నివాసం ఉంటాను నేను అని చెప్పి రామారావు చెబితే, ఆ నివాసానికి వెళ్ళే ముందు వ్యాన్ టర్న్ అవ్వలేదు. వ్యాన్ టర్న్ అవ్వని కారణంగా జ్వరం వచ్చిన వ్యక్తిని ఏం చేయాలో తెలవక నడి రోడ్డు మీదే పెట్టి తెల్లవారులు కాపలా కాసాం. ఆయన 2 గంటలు నిద్రపోతే తెల్లారి ప్రోగ్రాం ఏది ఫెయిల్యూర్ అవ్వకుండా నడపచ్చు అని మాకు చెప్పారు. ఆయన 2 గంటల నిద్ర కోసం పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి, అస్సాం నుంచి లారీలో వచ్చి, అన్న ఒకసారి రా బయటికి మేము చూడాలంటే వాళ్ళని వ్యాన్ పైన కొట్టేసేవారు. అలా కొట్టకుండా కాపలా కాసి తెల్లవారులు ఈయనకి 2 గంటలు నిద్ర ఇచ్చినందుకు కార్యకర్త ఎంత గౌరవం ఇచ్చాడంటే, ఆయన తెల్లవారుజాము 4 లేచాడు. పాలకుర్చీలకి వెళ్ళడానికి ఎక్కడ బాగుంటుందో చూసి రమ్మని కొంత దూరం వెళ్ళి డొంకలలోకి తీసుకెళ్ళాను. అక్కడ కూర్చోబెట్టాను. మళ్ళీ తీసుకొచ్చినట్టుకు వేడి నీళ్ళు కాసి ఇచ్చారు ఆ గ్రామస్తులు. రోడ్డు మీద అక్కడ పట్టుకొచ్చారు. ఉపేంద్ర గారు పురమాయించారు. ఇక్కడ పెడితే మేము తానం చేస్తే చుట్టూరు కాపలా కాస్తామంటే, మీరు కాపలా కాయలేరు, వ్యాన్ కింద గెంటండి, వ్యాన్ డోర్ తీసుకుని లోన్ నుంచి ఉంటాను, నేను అక్కడే స్నానం చేసేస్తాను, మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆ వ్యాన్ కిందకి నా సొంత చేతులతో బాలిచా వేడి నీళ్ళు పెట్టాను. స్నానం చేశారు. 5 అవ్వకుండా ఆయన బట్టలు వేసుకుని యువతలకు వచ్చేసి డిక్కీ తాళం తీసి ఏతాకుల షాప్ తీసుకొచ్చారు. అదేంటండి, మేము తీస్తాం కదా ఏతాకుల షాప్, అంత బరువు షాప్ మీరు తీస్తాం ఏంటంటే, తెల్లవారులు నా నిద్ర కోసం మీ నిద్ర చెడిపోలేదా, నేను మీకోసం ఈ షాప్ తీయలేనా అని అన్న మాటలు అమ్మ వస్తే ఏడుపు వచ్చేస్తుంది. అటువంటి మహానుభావుడు కార్యకర్తలకు షాప్ వేసి కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు. ఆ కూర్చోబెట్టిన కాడి నుంచి గ్రామంలో ఏం జరుగుతుందని యువతనే అడగాలని మా యువతనే కూర్చోబెట్టుకున్నాడు. నేను ఆయన వచ్చినప్పుడే కొత్తగా ప్యాంట్ వేసుకున్నాను, అంతకుముందు ప్యాంట్ ఎరగను. నేను ఎన్సీసీ స్కూల్కి కుట్టిన కదా కంపల్సరీ స్కూల్లో, ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళాను నేను. మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాడు.
ఉడుకు రక్తంతో ఉన్నామని చెప్పి కనిపెట్టి గ్రామంలో అన్యాయాలు అక్రమాలు అడిగారు. 22 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఉన్నారండి ఇక్కడ. వాళ్ళు ఏది చెప్తే చెయ్యాలండి. మేము మా నాన్నలు మా తాతలు అలాగే చేసుకురావాల్సి వస్తుంది. వాళ్ళ సేలు ఉన్నాయండి, ధనవంతులు సేలు ఇవ్వట్లేదండి లేబర్కి ఇళ్ళ స్థలాలకి. మాలాంటి చిన్నోళ్ళ స్థలాలు ఇచ్చేసి 2 ఎకరాలన్నర స్థలం మా మామగారికి కట్నం ఇచ్చిన చేను ఇచ్చేసారు. ఇచ్చేసి పైగా మమ్మల్ని అది పూర్తానికి ఇంటికో బండి కావాలి. ప్రెసిడెంట్గా నేను ఆర్డర్ వేసాను, మున్సిపుగా ఆర్డర్ వేసాను, కారణంగా ఆర్డర్ వేసాను అనేవారు. వాళ్ళు చెప్పినట్టు చేయాలి కనుక బళ్ళు తోలికెళ్ళి అందరం పూడ్చేవాళ్ళం. పూడ్చిన బిల్లు ఏమో ప్రెసిడెంట్ తీసుకునేవాడు, మేమేమో శ్రమదానం చేసేవాళ్ళం. వాళ్ళకి తాటి దూలాలు కావాలంటే మా చిన్న రైతులు చెట్లు అన్నీ కొట్టుకెళ్ళేవారు. ధనవంతులు చెట్లు ఎందుకు కొడతలేదని నిలదీస్తే మమ్మల్ని బెదిరించేవారు. ఇలాంటి నిరంకుశత్వం జరుగుతుంది అక్కడ. దాళవా కావాలంటే ఎకరానికి 30 రూపాయల కాడికి లంచం ఇవ్వాలి ఓర్సులు గారికి. ఆ లంచానికి మా నాన్నగారు 200 ఎకరం పెత్తనం చేస్తారు. ఆ 200 ఎకరానికి ఇంటికి వెళ్ళి 30 కాడికి లంచం ఇమ్మని అడిగితే ఇది మీరు తీసుకుంటున్నారా, మీ నాన్న తీసుకుంటున్నాడా, ఓర్సులు గారికి ఇస్తున్నారా అని నిందలేస్తున్నారండి. ఆ నింద భరాయించలేకపోతున్నానని చెప్తే మనం 9 నెలల్లో అధికారంలోకి వస్తాం బ్రదర్, మీరు ధైర్యంగా ఉండండి, అసలు దరఖాస్తే లేకుండా దాడవ పర్మిషన్ ఇస్తానన్నాడు మహానుభావుడు. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే, చంద్రబాబు ఎన్టీఆర్ తర్వాత పార్టీని ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ స్థితిలో నిలబెట్టగలిగారు అంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనమనే చెప్పారు. నాయుడు గొప్పతనం. ఎందుకంటే 84లోనే మొట్టమొదటిసారిగా ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యారు. ప్రధాన కార్యదర్శి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. రాత్రి 12ంటికి ఇన్స్పెక్షన్కి వచ్చారు. కార్యకర్తలు అందరూ ఆఫీసులో పడుకున్నారా, సినిమాలకి వెళ్ళారా, ఇళ్ళకి వెళ్ళిపోయారా అని చెక్కింగ్కి వచ్చారు. అక్కడే ఉండి ఆ నైటు ఈయనకి కృష్ణా జిల్లా చైర్మన్ గారి కారులో ఉండిపోయినాయి బట్టలన్నీ. ఈయనకి బట్టలు లేవు, కట్టుకున్న బట్టలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు కూడా. వీళ్ళిద్దరూ కలిసి మీ ఇలాంటి ప్రెస్ కూడా ఉన్న వాలంటీర్లకి ఒక 20 పొట్లాలు భోజనం పొట్లాలు కావాల్సి వచ్చినాయి 12:30 తణుకులో. అది ఎక్కడ ఉంటుందో కూడా ఆయనే చెప్పారు. ఏల్పూర్ రోడ్లో రాజుల హోటల్లో ఉంటాయంటే అక్కడికి వెళ్ళిపోయారండి అని. కాకపోతే నేను పంపి ఆయన బ్రాంబలో ఈయన్ని పని చెప్పకూడదు, మీరు కూడా వెళ్ళండి అంటే మేము వెళ్ళి భోజనాలు తెచ్చి ఇచ్చాం. కానీ ఆయన ఉండటానికి ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లు ఇవన్నీ కూడా మన కార్యకర్తలు ఆక్రమించేశారు. ఆయన పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే హరిశ్చంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశంలోకి రాలేదు. అప్పటికి ఆయన గెస్ట్ హౌస్లోనే పడుకోవాల్సి వచ్చింది. పడుకున్నారు. పడుకోవడానికి వెళ్తే మేము ఈ లోపల పొట్లాలు పట్టుకుని వచ్చాం. పొట్లాలు పట్టుకొచ్చి పొట్లాలు అక్కడ పెడితే ఈయన స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళ్ళేదాకా సూట్ కేసు జ్ఞాపకం లేదు. సూట్ కేసు జ్ఞాపకం లేకపోతే గబగబా తుమ్మాలు కట్టుకుని స్నానం చేసి ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుంటున్నారు. అలా కాదు మేము ఉతుకుతామని చెప్పి శ్రీధర్ రెడ్డి ఓ పక్కన నేను ఓ పక్కన డోర్ కొడితే తీయకుండా ఆయన బట్టలు ఆయన పులుముకుని ఆయన ఆరేసుకుని ఆయన శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్న నైటు ప్యాంట్ వేసుకుని పడుకుని తెల్లారి మళ్ళీ ఈ బట్టలు వేసుకుని కార్యకర్తల దగ్గరికి వస్తుంటే నా గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలిసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు నేతి పెసరట్లు, నేతి గిన్నె, ఎనపోసు గిన్నె పెట్టి పట్టుకుని వస్తాడు. ఆయనే స్వయంగా పట్టుకొస్తే నో నేను తిన్నాం, నా కార్యకర్తలతోటే టిఫిన్ చేస్తాను అని చెప్పి మా దగ్గరికి వచ్చేసారు. ఆయన యొక్క నైతిక విలువ పరవన్నం పెట్టినట్టు ఎదురుగుండా పెట్టినా సరే తినకుండా మా కార్యకర్తల దగ్గరికి వచ్చాడు. ఆయన మా కార్యకర్తలతో జెండా వందనం చేసిన తర్వాతే టిఫిన్ అన్నారు. అటువంటి వ్యక్తి మీటింగ్లోకి వచ్చిన తర్వాత ఏమండి రామారావు గారు నిత్యావసర సరుకులు సక్రమంగా ఇస్తున్నారా లేదో చూడమని చెప్పి ఒక కార్డు పంపారు మాకు. చిన్న లెటర్ ఇంత అంత లెటర్ అండి. ఆ లెటర్ పట్టుకుని వెళ్తే అసలు ఎవరో లెక్క చేయట్లేదు. డీలర్లు వాళ్ళు తవతోటి 2 తవల కొలతతోటి కొలుతున్నారు. కాటా తూకం కానీ ఇంక సీల్ రాళ్ళు కానీ లేవు. ఏంటండి ఇది అని అడుగుతుంటే మీకు సమాధానం చెప్పాలని పని లేదని చెప్పి అంటున్నారండి. రామారావు గారికి గౌరవం పోతుంది. ఇది ఏంటి అని అంటే దీని మీద యాక్షన్ తీసుకోమని. మీ వయసు ఎంత? 66 66 అంటే ఏ సంవత్సరంలో మీరు చంద్రబాబు నాయుడు
సారీ ఎన్టీ రామారావు గారితో ప్రయాణం మొదలుపెట్టారు. 82 పార్టీ ఫౌండేషన్ అప్పుడే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 44 44 సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా. ఈరోజు ఆయన తొడపక్కన కూర్చోబెట్టుకున్నది జ్ఞాపకం తెచ్చుకుంటే ఇంకా అసలు జీవితం మనకి ఏమీ అక్కర్లేదు. ఆయనే నా ఇల్లే ఎన్టీఆర్ భవన్ అని పెట్టాడు. అలా ఆయన చేసిన సేవ మాకు ఎంతో ఉంది. రైతుకి ఇన్సూరెన్స్ పంట పోతే రూపాయికి రూపాయన్నర ఇచ్చిన మహానుభావుడు. మాకు అప్పుడు దాకా ఇన్సూరెన్స్ వస్తుందని తెలియదు. పంట నష్టపోతే ఇన్సూరెన్స్ వస్తుందని తెలియదు రామారావు గారు వచ్చే వరకు. 86 వరద, 83లో వరద వస్తే రూపాయికి రూపాయన్నర ఇప్పించాడు ఆయన. 86లో వరద వస్తే కాలువలు తవ్వించాడు. కాలువలు గవర్నమెంట్ తవ్వుతుందని తెలియదు అప్పుడు మాకు. ప్రభుత్వం సొమ్ముతోటి ఎప్పుడూ తవ్వలేదు. కాటా సంఘం మా రైతునే తవ్వుకునేవాడు. ఈ దాళవాకి 30 రూపాయలు లంచాలు వసూలు చేసామని చూడండి. అది 9 మాసాలు ఆగు, 9 మాసాల తర్వాత నయా పైసా లేకుండా దాళవాకి దరఖాస్తు లేకుండా పర్మిషన్ ఇస్తా అన్నారు, ఇచ్చేసారు. స్కూల్ బిల్డింగ్ కట్టాలంటే లంచాలు కావాల్సి వస్తుంది. 10,000 ఉన్నా నాకు స్కూల్ బిల్డింగ్ కట్టలేకపోతున్నాం అంటే 9 మాసాల్లో నేను రాగానే నీ ఇంటికి లెటర్ పంపుతాను, స్కూల్ బిల్డింగ్ కమిటీ గ్రామ కమిటీస్ కట్టాను, లంచాల బేడద ఉండదు, మీ గ్రామంలో మీ కమిటీస్ మీరు కట్టేయండి అన్నారు. 84లో మేము మళ్ళీ వచ్చి అడగలేదు ఆయనే మా ఊరు లెటర్ పంపారు. గ్రామ కమిటీస్ కట్టాం, 40,000 రూపాయలు గ్రాంట్, స్కూల్ బిల్డింగ్ కట్టాం కమిటీ వేసి. అలా సంపద కూడా గ్రామంలో ఏం కావాలో సంపద రామారావు గారే సృష్టించారు. ఎలాగా 86 మండలాలు పెట్టాం కదండి. మండలాలు పెట్టిన తర్వాత మమ్మల్ని ఒక గూడసారిలాగా వాడుకునేవారు. గ్రామం నుంచి పిలిచి కూర్చోబెట్టుకుని గ్రామంలో ఏమంటున్నారు, మండలిక రాజ్యాంగం పెట్టారు, మండలాలు పెట్టారు, ఏముంది నిధులు ఏమని సైట్ లేదని చెప్పి ప్రజలు తిట్టుకుంటున్నారంటే ఆయన ఆలోచించి ఒక ఇంజనీర్ని కేకేసి గ్రామాల్లో ఏం చేయాలంటే గోబర్ గ్యాస్ పెడితే ఏదో వర్క్ గ్రామంలో చేయాలి కదా, గోబర్ గ్యాస్ పెట్టమన్నాడు. గోబర్ గ్యాస్ అంటే మలం నుంచి గ్యాస్ తయారాలంటే ఎవరో ఒప్పుకోరు. 50% రాయితీ ఇస్తానంటే నేను బస్ స్టాండ్ కడతాను, స్కూల్ బిల్డింగ్ కాంపౌండాలు కడతాను, ఇలాంటి కార్యక్రమాలు చేస్తానంటే ఇలా రా దగ్గరికి అని చెప్పి కూర్చోబెట్టుకుని మళ్ళీ అప్పటికప్పుడు లెటర్ రాయించి ఆ లెటర్ మీద ఆర్డర్ ఇచ్చారు నాకు. బస్ స్టాండ్ 20,000, 10,000 మాది, 10,000 గవర్నమెంట్. స్కూల్ బిల్డింగ్ కాంపౌండాలు 18,000 నాది, 18,000 గవర్నమెంట్. ఇలాంటి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లైన్లో పెట్టారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఇస్తున్నారు, ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తున్నారు. మేము అధికారులు పట్టించుకోవట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు 84లో ఏం చేశారో తెలుసండి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ కూడా బుక్ తయారు చేసి డైరీ ఇచ్చారు మనందరికీ, కార్యకర్తలకి. ఆ డైరీ పట్టుకెళ్ళి అడుగు, నువ్వు అక్కడ సమాధానం చెప్పకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేయి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే దీని మీద పూర్తి ఆయన ఆ ఇచ్చిన మూలనే ఇవాళ ఈ రాష్ట్రం ఇంత బాగుపడింది.